ప్రధాని మోడీ పదే పదే దేశం మొత్తం మీద ఎన్నికలు ఒకేసారి జరగాలి, లోక్సభకి తర్వాత అన్ని అసెంబ్లీలకు అనేది ప్రధాని మోడీ పదే పదే అంటున్నారు. మరోవైపు నిన్న టీఆర్ఎస్ పార్టీలో కీలక నాయకుడు యువ మంత్రి అయినటువంటి కేటీఆర్ కూడా రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఆయన కూడా ఉన్నారు. నిజంగా అట్లా జరిగే అవకాశం ఉందా? బీజేపీ ఆలోచిస్తుందా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం వస్తే మేము రెడీగా ఉన్నామని అని ఎందుకు అంది? దీన్ని మాట్లాడదాం. ముందు కృష్ణసాగర్ నుంచి స్టార్ట్ చేద్దాం. కృష్ణసాగర్ గారు, నిజంగా ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుందా? బీజేపీ కోరుకుంటుందా? అంటే కేటీఆర్ అన్నారు, ఎందుకన్నారు అట్లా? సంగప్ గారు, మీ ప్రశ్నకి సమాధానం చెప్పే ముందు, నిన్న తెలంగాణ ఉద్యోగుల సంఘాలు దేవిప్రసాద్ గారు నాయకత్వంలో, శ్రీనివాస్ గౌడ్ గారి నాయకత్వంలో, ఇతర నాయకుల నాయకత్వంలో ప్రభుత్వంపై వారి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ని సత్వరంగా పరిష్కరించాలని భారతీయ జనతా పార్టీ కోరుతా ఉన్నది. వారికి సంఘీభావం చెప్తున్నా, ఒక పాయింట్ చెప్తా ఉన్నా. భారతీయ జనతా పార్టీ సంఘీభావం తెలుపుతున్నది. వాళ్ళ సమస్యలు ఏదైతే ఉన్నాయో, వాళ్ళు ఒక వెన్నెముకలాగా ఉద్యమంలో పనిచేసిన ఉద్యోగులకి వాళ్ళ సమస్యలు సత్వరమే పరిష్కారం చేయాలని భారతీయ జనతా పార్టీ కోరుతా ఉంది. అయితే మీరు అడిగిన ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ అన్నవి భారతీయ జనతా పార్టీ ఎజెండా, నరేంద్ర మోదీ గారి విజన్. భారతదేశంలో పరిపాలన కుంటుబడే విధంగా ఒక్కొక్క సంవత్సరంలో, అంటే మనకి 31, అంటే యూనియన్ టెరిటరీస్తో కలుపుకొని 31 రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి మనకి 29 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతాయి కాబట్టి సంవత్సరానికి 7 రాష్ట్రాల చొప్పున 5 సంవత్సరాలలో మనం అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం వాటిలలో ఎక్కువ సమయం ఇవ్వడం జరుగుతూ ఉన్నది. పరిపాలన కుంటుబడే పరిస్థితికి వచ్చింది. అంటే నరేంద్ర మోదీ గారు 17-18 గంటలు పనిచేసే ప్రైమ్ మినిస్టర్ కాబట్టి నడుస్తూ ఉంది. కానీ వేరే ప్రైమ్ మినిస్టర్లు అయితే పరిపాలన గాడికి వదిలేసి రాజకీయాలు చేయాల్సిన అవసరం వచ్చే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఈ అస్తవ్యస్తమైన సిస్టమ్ని, ఎందుకంటే పరిణితి చెందిన డెమోక్రసీస్ అయితే ఉన్నాయో, మనకంటే ముందు పెద్ద డెమోక్రసీస్ అయితే ఉన్నాయో, ఆ డెమోక్రసీస్లో అన్నీ కూడా ఒకటేసారి జరిగిపోతాయి. అటు స్టేట్స్ కానివ్వండి, వాళ్ళు ప్రావిన్సెస్ అంటారు కొన్నిటి దగ్గర స్టేట్స్ అంటారు. సో ఇంగ్లాండ్లో కానివ్వండి, జర్మనీ కానివ్వండి, ఫ్రెంచ్ కానివ్వండి, తర్వాత అమెరికా కానివ్వండి, వీళ్ళన్నింటిలో కూడా సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఒకటేసారి అయిపోతాయి. 4 సంవత్సరాలకు ఒక దగ్గర ఉంటాయి, 5 సంవత్సరాలకు ఒక దగ్గర ఉంటాయి. కాబట్టి మన దేశంలో కూడా ఈ రాజ్యాంగ సవరణ చేసి ఇది చేయాల్సిన అవసరం ఉన్నది. కానీ ఈ డిసిషన్ తీసుకోవాలంటే అన్ని పార్టీలు కూడా ఏకమతమై ఉండాల్సిన అవసరం ఉన్నది. ఏకగ్రీవంగా ఈ డిసిషన్ తీసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే రాజకీయపరమైన నిర్ణయం కాబట్టి నరేంద్ర మోదీ గారు ఈ పర్టికులర్ టర్మ్ అయిపోయే లోపల ఈ బిల్లుని ప్రవేశపెట్టాలని మాత్రం మేము చూస్తూ ఉన్నాం. రాజ్యసభలో మాకు బలం లేదు. బలం వచ్చిన తర్వాత ఈ బిల్లు ప్రవేశపెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి చర్చ రాజకీయ పార్టీల్లో జరగాల్సిన అవసరం ఉంది. అయితే నిన్న కేటీఆర్ గారు వారి సభలలో మాట్లాడుతూ వారు చేసిన వ్యాఖ్యకి నేను ఏమంటా అంటే కోయిల ముందే కూసింది అన్నట్టు, వారు చేస్తున్న పనికి భారతీయ జనతా పార్టీ కోరుకుంటున్నది అని చెప్తా ఉన్నారు. అంటే నేను దాన్ని డినై కూడా చేస్తలేను. వారు చేస్తా ఉన్నారని ఎట్లా తెలుస్తా ఉన్నది అంటే, ఈ కుల రాజకీయాలు, మత రాజకీయాలు, రిజర్వేషన్లు, బర్రెలు, గొర్రెలు, చేపలు, ఇవన్నీ కూడా సడన్గా ఎందుకు స్టార్ట్ అయినాయని ప్రజల్లో కూడా పరిశాన్ వచ్చింది. 3 సంవత్సరాల తర్వాత ఉన్నటువంటి సంక్షేమం మీద స్టార్ట్ ఎందుకు అయినరు అంటే, వారు కూడా మనం ఎందుకు 2019 దాకా వెయిట్ చేసి వ్యతిరేకతను ఎంచుకోవాలి, మనం చేసింది ఏం లేదు కదా, మనం పోల్ ప్రామిసెస్ అయితే చేసినామో, మన గులాబీ పుస్తకంలో ఏమైతే రాసినామో అవన్నీ ఏం చేయలేకపోతా ఉన్నాం, అది వ్యతిరేకత పెరిగే లోపల ఒకసారి ఎలక్షన్లకు పోతే అసెంబ్లీకి ఓ పని అయిపోతుంది అనేది కూడా చూస్తున్నట్టు కనబడతా ఉన్నది. ఈ జనజాగృతి సభలు, ఈ జనహిత సభలు అయితే జరుగుతూ ఉన్నాయో, సరే అక్కడ హితం జనాలు తక్కువ ఉంది, కుటుంబం ఎక్కువ ఉన్నది, అయినా కూడా ఈ సభలు ఉన్నటువంటి ఒక క్యాంపెయిన్ మాదిరిగా సభలు నడుస్తూ ఉన్నాయి. నిన్న జగిత్యాల సభల ప్రజలు అసలు కంప్లీట్గా చలనం లేకుండా ఉన్నారు. పాపం కవిత గారు, ఎంపీ గారు అనాల్సి వచ్చింది, అరే జై తెలంగాణ అనడానికి చేయలేపండమ్మా అనే దాకా లేపే పరిస్థితులు లేరు. అంటే వాళ్ళకు కూడా సమయం అయితే లేదు. మరి ఉన్నటువంటి సడన్గా వచ్చి సభలు ఎందుకు పెడుతున్నారు అది? కాబట్టి వారు ప్రిపరేషన్ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ యూనిట్ కూడా కంప్లీట్ రెడీనెస్లో ఉన్నాం. మేము ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, 2018లో వచ్చినా, 2019లో వచ్చినా, లక్ష్మణ్ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ గెలిచి తెలంగాణలో అధికారంలోకి వచ్చి ప్రభుత్వం ఫామ్ చేస్తుంది. మీరు ఎట్లా చూస్తుంది? కాంగ్రెస్ పార్టీ ఎట్లా చూస్తుంది? ఇటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్ అభిప్రాయాన్ని? అంటే ఈ ముందస్తు ఎన్నికలు అనేది ఒకటేమో విపక్షాలు బలపడక ముందే ఎన్నికలకు పోవాలని ఎత్తుగడ ఉంటుంది. వాస్తవంగా ప్రపంచం మొత్తంలో 4 సంవత్సరాలు అనేది ఒక ఏమంటారు, ఒక మోడల్గా మారింది. మామూలుగా మనం ఎందుకు పెట్టుకున్నామంటే, ఈ పంచశీల అనేది అప్పుడు నెహ్రూ గారు బాగా పంచతీర్థ మన ట్రెడిషన్స్లో ఉన్నదాన్ని బట్టి మనం 5 సంవత్సరాలు పెట్టుకున్నాం. కానీ మనకు 5 సెంటిమెంట్ సెంటిమెంట్ యాక్చువల్గా హిందూ సెంటిమెంట్ ఉంటుంది. కానీ వరల్డ్ వైడ్గా ఎప్పుడు కూడా 4 years టెన్యూరే ఉంటుంది. సో అదొకటి. తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే, కాంగ్రెస్ బలహీనపడ్డప్పుడు
మరింత ఇంకోసారి రాకుంటుండాలని అటు బీజేపీ ఇక్కడనైతే ఇక తెలుస్తూనే ఉంది. ఇప్పటికీ కాంగ్రెసే టార్గెట్గా ఉండే పరిస్థితి ఉంది. ఇంకొకసారి కనుక కాంగ్రెస్ని ఇక్కడ రాకుండా చేస్తే మాకు బెనిఫిట్ జరుగుతుందనే ఒక ఆలోచన టీఆర్ఎస్కి ఎప్పటి నుంచో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. అయినప్పుడు కూడా పోతారనే నమ్మకం అయితే నాకు లేదు. ఎందుకంటే కేటీఆర్ గారు బీజేపీ పోతుంది తెలంగాణలో పాగేసేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తుందన్నారు కేటీఆర్ గారు. ముందస్తు ఎన్నికలు టీఆర్ఎస్ ఒక భావజాలంగానే ప్రచారం చేస్తూ ఆల్మోస్ట్ ఆల్ నీకు పథకాలు ల్యాండింగ్ కానీ లేకపోతే వాళ్ళ నాయకులను ప్రిపేర్ కానీ లేకపోతే కాంగ్రెస్ను నిరంతరం కొట్టే స్థితి అంతా చూస్తే అంటే ఇది ఇంకోటి ఉన్నది దాంట్లో ఎంపీ ఎమ్మెల్యే కనుక పోతే నేషనల్ పార్టీస్కి ఎంపీకి అడ్వాంటేజెస్ అవుతాయి కాబట్టి పూర్తిగా ముందు ఎమ్మెల్యేస్కు తీసుకుపోవాలనే ఆలోచన ఉన్నట్టుగా కూడా మనకు కనిపిస్తుంది ఆ తీరు చూస్తే. సరే ఓకే, ముందు పోయినా నష్టం లేదు. గతంలో వాజ్పేయి గారు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుని మరి వీరు నష్టపోయినరో వారు నష్టపోయినరో కానీ ఇప్పుడు మరి కేసీఆర్ గారి మాటలు విన్నా లేకపోతే మోడీ మాటలు వీరిన్నా పెద్దగా ఒరిగేది ఏముండదు. కాకపోతే ఎక్కువ ఎన్నికల ఖర్చు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ జమిలీ ఎన్నికలు వచ్చినాయి అనుకో, ఎస్ డెఫినెట్గా 70 years తర్వాత ఒక సిస్టమ్, ఒక 5 అంచెల ఈ ఏదైతే పరిపాలన వ్యవస్థ ఉందో దాన్ని ఒక గాడిలో పెట్టడానికి మాత్రం ఒక అవకాశంగా ఉంటుంది. ఒక 10 రాష్ట్రాలు ఒకసారి, ఒక 5 రాష్ట్రాలు ఒకసారి, ఇంకో 3 రాష్ట్రాలు ఒకసారి. అయితే ఏమింది, పూర్తిగా అధికారంలో ఉండే పార్టీలకు అడ్వాంటేజెస్గా అవుతున్నాయి. ఎవరైతే అధికారం లేని వాళ్ళ బలాన్ని నిరూపించుకోవడానికి బీజేపీ అంటుంది సార్ మేము అనలేదు తొందర ఏదో మాది దేశవ్యాప్తంగా చర్చ ప్లాన్ చేస్తున్నాం కానీ తెలంగాణలో పెట్టా ముందే రావాలని లేదు అంటున్నారు. అంటే ఇన్సైడ్ అని ఒకవేళ అలా వచ్చినప్పుడు మేము రెడీగా ఉంటామంటారు. మీ పరిస్థితి ఏంది? 10 ఏళ్ళు అయితే మేమే ఉంటాము, టీఆర్ఎస్ అధికారంలో ఉంటుంది, సీఎంగా కేసీఆర్ ఉంటారని చెప్పి కేటీఆర్ అంటున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పోయినసారి తెలంగాణ తెచ్చినమనే దాన్ని నమ్మి ప్రజలు ఓటేసిండ్రు. ఈసారి ఇచ్చినమనే దానికి అవకాశం ఉంటుందని ఇప్పటికే తేలిపోతున్న పరిస్థితి. మీరు ఇంత ఎమ్మెల్యేల కొనుగోలు పథకం కాంచి మొదలు పెడితే చాలా పరంపర చాలా చేసినప్పటికి కూడా కాంగ్రెస్ బలంగా ఉంది క్షేత్రంలో. అది సమస్య. ఇప్పుడు మాకొక్క సమస్య ఏందైతే బీజేపీ కనుక బలపడితే 2 ప్రభుత్వాలతో ఢీకొనడం అనేది మాకు కొంత ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి ఉంది. కానీ 2 ప్రభుత్వ వైఫల్యాలు కాంగ్రెస్కు మరింతగా కలిసి వచ్చే అవకాశం ఉంది. 2019 అయితే తెలంగాణలో మోస్ట్ ఫేవర్డ్ స్టేట్గా మాకు. దేవిప్రసాద్ గారు, ఒకటి అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అంటే ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా మోడీ ప్రసంగాలు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే మొత్తం దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు తీసుకురావడానికి అవసరమైనటువంటి చట్టాలు చేస్తామనేటువంటి భావన ఇప్పటికే వ్యాప్తమైపోయింది. కాబట్టి డెఫినెట్గా ఎందుకంటే ఇక్కడ మన తెలంగాణ కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడైనా ఒకేసారి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు మన దగ్గర మనకు ఎప్పుడు కూడా ఒకేసారి జరుగుతూ ఉన్నాయి. మనకు విడివిడిగా జరిగేటువంటి అవకాశం అయితే లేదు. ఒకటి 2 సందర్భాల్లో జరిగినా అది ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు జరిగింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్నికకు ఎన్నికకు పోలుస్తున్నాడు దయాకర్. తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఆ 10 ఏళ్ల పరిపాలనలో రకరకాల సమస్యలతో ప్రజలతో చీదరించబడిన తర్వాత ఒక చిన్న ఘటన ఆధారంగా చేసుకొని మళ్ళీ ఎన్నికల్లోకి రావాలని ప్రయత్నం చేస్తే అప్పుడు ప్రజలు ఏ విధంగా తీర్పిచ్చారో మనం ఆ సందర్భంగా చూసినాం. కాబట్టి ఇప్పుడు నిన్న కేటీఆర్ గారు చెప్పింది ఏంది సభలో, భారతీయ జనతా పార్టీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఒకేసారి ఎన్నికలకు పోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. దానికి ఒకవేళ ఆ ప్రయత్నం జరిగితే మేము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం, ఎన్నికలకి సిద్ధంగా ఉన్నామని ప్రకటించడం ఎందుకు, ఎవరు ప్రకటిస్తారు? ఇవాళ మేము అన్ని విధాలుగా కూడా ఇవాళ సంక్షేమ పథకాలని అమలు చేస్తున్నటువంటి రాష్ట్రంగా ఇవాళ మొత్తంగా కూడా అందరి నోట ప్రశంసలు పొందుతున్నటువంటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ముందుకు పోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. చివరికి నిన్న ముద్రగడ పద్మనాభం కూడా తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి అక్కడ ఎట్లా జరుగుతున్నాయి, ఇక్కడ మేనిఫెస్టో ఎక్కడ అమలు అవుతున్నది అనేటువంటి విషయంలో కూడా లేఖలు కూడా చూసినాం. దేశవ్యాప్తంగా కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి చేస్తున్నటువంటి పనుల పట్ల కానీ సంక్షేమ పథకాల పట్ల కానీ మొత్తంగా కూడా ఇటువైపు కేంద్రీకృతం అవుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ఎన్నికలకు సిద్ధం అంటే ఇవాళ ముందస్తు ఎన్నికలు వచ్చినా 5 ఏళ్లకు వచ్చినా ఎప్పుడు వచ్చినా తెలంగాణ రాష్ట్ర సమితి సిద్ధంగా ఉన్నదంటే మేము అన్ని పనులు చేస్తున్నాం, ప్రజల నుంచి డెఫినెట్గా వారికి సంబంధించినటువంటి ఆశీర్వాదం పొందమనేటువంటి ఒక ఆత్మవిశ్వాసం ఉండడం వల్లే ఆ ప్రకటనలు చేస్తూ ఉన్నాం. ఇలా ముందస్తు ఎన్నికలు పోవడానికి మేము ముఖ్యమంత్రి గారు 2 సార్లు శాసనసభలో కానీ శాసనమండలిలో కానీ బయట జరుగుతున్నటువంటి ప్రసంగాల్లో వారు చాలా స్పష్టంగా చెప్పారు మేమే ముందస్తు ఎన్నికలు పోవడానికి ఏం సిద్ధంగా లేము, ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ 5 ఏళ్ల కాలంలో ఒక ప్రియారిటీ ప్రకారం ఏ సమస్యని ఎప్పుడు పరిష్కరించాలనేటువంటి విధంలో ఇలా సంక్షేమ పథకాలు ప్రకటించగానే ఎన్నికలు వస్తున్నాయి అనేటువంటి అర్థం సరైనది కాదు. సంక్షేమ పథకాలు అనేటువంటివి ప్రభుత్వంలో ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగుతున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. పెన్షన్లకు సంబంధించినటువంటి అంశం కానీ, హాస్టళ్లకు సంబంధించినటువంటి అంశం కానీ, దళితులకు సంబంధించినటువంటి అంశం కానీ, సప్లాన్కి సంబంధించినటువంటి అంశం కానీ ఒక్కొక్కటి ప్రియారిటీ వారిగా పరిష్కరించకపోతే ఇలా కొన్ని రంగాలు ఇంతవరకు అసలే టచ్ అయినటువంటి ప్రభుత్వాలు అటు
చూడనటువంటి తొంగి చూడనటువంటి రంగాల్ని కూడా ఇవాళ ముందుకు తెస్తున్నది కేవలం ఎన్నికల కోసం కాదు. డెఫినెట్గా ఎన్నికలు ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికల్లో గెలవడానికి అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తాయి. బీజేపీ ఇక్కడ పట్టు సాధించాలి, ఇక్కడ విస్తరించుకోవాలి పార్టీని అని చెప్పి ముందే వచ్చే ఎలక్షన్ కి పోవాలనుకుంటుంది. అంటే వాళ్ళు దేశవ్యాప్తంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎన్నికలకు పోతే మన కాశ్మీర్లో మొన్న ఎన్నిక జరిగింది. సంగప్ప గారు ఎంతమంది ఓటింగ్ చేశారు మీరు ఒక్కసారి లెక్క చూడండి. పోలింగ్ కు రానటువంటి పరిస్థితి. ఇవాళ దేశవ్యాప్తంగా ఎన్నికలంటే ఈ దేశంలో రకరకాలుగా సమస్యలు ఉన్నాయి. ఇప్పటికే మనం ఒక్కొక్క దగ్గర ఎన్నికలు పెడితే 5 విడతలు 6 విడతలు పెట్టుకునేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఉత్తరప్రదేశ్ కానీ ఇంకొకటి కానీ కానీ ఒకేసారి ఎన్నికలు అనేటువంటివి వ్యవస్థకి కొద్ది ఇబ్బందికరమైనటువంటి పరిణామం. ఎందుకంటే అధికార వర్గమైనా పోలీస్ అయినా మొత్తంగా కూడా దీన్ని అందరూ ఒకటే రోజు కన్సాలిడేట్ చేసి ఎన్నికలు జరపాలంటే మనకు వచ్చేటువంటి ఇబ్బందులు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ ఇబ్బందులను ఎట్లా అధిగమించి ఎట్లా ముందుకు పోవాలనేటువంటి విషయంలో సమగ్రమైనటువంటి చర్చ జరిగి ముందు డెఫినెట్గా అంతా ఒకసారి ఎన్నికలు జరగడానికి ఒకవేళ అవకాశం వస్తే అందరూ కూడా మనం సహకరించాలి. ఎందుకంటే ఈ 5 ఏళ్లలో ఒక్కొక్కసారి ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఏదైనా సంక్షేమ పథకాలు, మన ఉత్తరప్రదేశ్ ఎన్నికలు వచ్చినాయి, కేంద్ర ప్రభుత్వం ఏదైనా స్కీమ్ ప్రవేశపెట్టాలని అనుకుంటే మీరు ఉత్తరప్రదేశ్ ఎన్నికల కోసం పెడుతున్నారంటారు, లేకుంటే బీహార్ ఎన్నికలు జరిగితే బీహార్ కోసం పెడతారు. ఈ 5 ఏళ్లలో 10 సార్లు ఎన్నికలు వస్తే 6 నెలలకోసారి ఎన్నికల కోడ్ వచ్చి అసలు ప్రభుత్వాలు పనిచేయకుండా అడ్డం వేసేటువంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ఇటువంటి సమస్యలన్నీ అధిగమించాలంటే డెఫినెట్గా అన్ని ఎన్నికలు కూడా ఒకేసారి ఉండడం అనేటువంటిది ఇలా స్వాగతించాల్సినటువంటి అంశం. అటువైపు పోవాలి. ఇది ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళు మేము బలపడకుండానే ఎన్నికలు జరుగుతాయంటే డెఫినెట్గా బలపడాలి, నిరంతరంగా బలపడేటువంటి ప్రయత్నాలు చేసుకోవాలి. ఎవరికి వాళ్ళు ఏ పార్టీకి ఆ పార్టీ 5 ఏళ్ళకి ఒకసారి మేము తయారై బయటకు వస్తామంటే ఇలా ప్రజలు అర్చించే స్థితిలో లేరు. నిరంతరంగా ప్రజలతో ఉన్నప్పుడు మాత్రమే ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు స్వీకరిస్తారు తప్ప మేము 5 ఏళ్ళకోసారి ఎన్నికలున్నాయి కాబట్టి మీరు 4 ఏళ్ల తర్వాత పెట్టాలి, మేము ప్రిపేర్ కావడానికి 1 ఇయర్ కావాలి అనేటువంటి పద్ధతి, ఇది మూసపూసే విధానం అనేటువంటిది ఇక చెల్లదు అనేటువంటి విషయం కూడా ఇవాళ రాజకీయ పార్టీలు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు 5 ఏండ్లు ప్రభుత్వ పథకాలు ప్రచారం చేసుకోవడం, ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయడం, ప్రచారం కొరకే ప్రభుత్వ పథకాలను మళ్ళీ రీట్రేట్ చేయడం కూడా ప్రజలు విసుక్కుంటారు. ఇవాళ సమస్య ఏంటి? కేవలం ప్రచారాలు నిర్ణయాలకు మాత్రమే పరిమితమైన ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి మేము మూలనవన్నీ తీసుకొచ్చి బయట పడేస్తారు. అదేం ప్రజలకేం తెలియని విషయాలు కాదు. 55-56 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన రోజులు చూసినాం, మీరు పరిపాలించిన 3 సంవత్సరాలు కూడా చూస్తున్నాం. కానీ మీ మీదికి మోడీ వస్తే అనేది ఆలోచించండి ఫస్ట్. అది సమస్య. ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏంటి, అఖిలేష్ మీదికి మోడీ పోయినట్టు కనుక ఇక్కడ బీజేపీ మోడీ కనుక ప్రచారం చేస్తే వాట్ అబౌట్ ది కేసీఆర్? అది ఆలోచించాలి. ప్రధానమంత్రికి ముందస్తు అట్లాగా అల్లే ముందస్తు ఎన్నికలు వస్తే మేం సిద్ధమన్నారు. ఏది మీన్స్ ఈ జమిలీ ఎన్నికల పేరు మీద. కానీ నేను అంటున్నా ఈరోజు ప్రజాస్వామ్యంలో మోడీ మీ మీదకి వస్తే అప్పుడు మీరు అది కూడా ఆలోచించుకోరు. మీరు ముందుకు పోతుడు భయం కూడా ఇప్పుడు మోడీకి భయపడో లేకుంటే ఇంకొక పార్టీకి భయపడో రాజకీయ పార్టీకో భయపడే స్టేజ్లో తెలంగాణ రాష్ట్ర సమితి లేదు. మేము అనుకున్న విధానాల్ని అనుకున్నటువంటి లక్ష్యాల్ని చేరుకోవడానికి మా ప్రయత్నం కొనసాగిస్తున్నటువంటి సందర్భంలో ప్రజలు తప్పకుండా మా వైపు దీవించేటువంటి అవకాశం ఉందనేటువంటి అనేక సందర్భాల్లో రుజువైంది. భవిష్యత్తులో ఇక్కడ వేరే రాజకీయ పార్టీలకు మీరు అన్నట్టు మిగతా రాష్ట్రాల్లో ఉండేటువంటి అవకాశం లేదు. పాజిటివ్ అంశం ఏంటంటే ఎన్టీఆర్ ఎన్నికల మీద రాజకీయాల మీద ఎంత ఇంట్రెస్ట్ తెచ్చిందో ప్రభుత్వ పథకాల మీద ప్రజల యొక్క బడ్జెట్ గురించి కానీ ఇవి ముచ్చట్లకే పరిమితమైతే ప్రజలు హర్షించారనేది నా ఉద్దేశం. ఇప్పుడు సంగప్ప గారు అంటే చాలా సహృదయంగా దయాకర్ గారు మోదీ గారిని అంటే మోదీ గారిని చూసి కేసీఆర్ భయపడాలనేది వారు చాలా వాస్తవంగా చెప్పారు. అంటే చాలా తక్కువ మంది చెప్తారు. అయితే కాంగ్రెస్ పార్టీయే క్లియర్గా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్గా ఎక్కడ ఉన్నది అంటే ఇక్కడ ఆల్టర్నేటివ్ ఎవరైతే ఉన్నారో అదే 100% భారతీయ జనతా పార్టీ తప్పించి వేరే వాళ్ళు లేరు టీఆర్ఎస్కే. కాబట్టి అటు మోదీ గారు మా నాయకుడే, మోదీ గారు తప్పకుండా వస్తారు. ఎందుకు రారు? ఒకసారి కాదు 30 సార్లు వస్తాడు మోదీ గారు. ఎన్నికలు వస్తున్నాయి అంటే మా మోదీ గారి ర్యాలీల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశం మొత్తం మా జెండా బాతుకుంటా వస్తా ఉన్నాం. అటు మోదీ గారే కాదు అమిత్ షా గారు కూడా వస్తారు. మా దగ్గర ఉన్న 24 మినిస్టర్లలో హేమాహేమీలు ఉన్నారు మొత్తం దేశంలో, వాళ్ళందరూ కూడా వస్తారు, తప్పకుండా కూడా వస్తారు. కాబట్టి దానికి మీకు ఆయుధ సామాగ్రి ఏదైతే తయారు కావాలన్నా అదే తయారు చేసి పెట్టుకుంటున్నారు ఆల్రెడీ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. సో ఆ యుద్ధం అందుకనే ముందు నుంచే స్టార్ట్ చేసిండ్రు సభలు. అయితే నాకు అప్పుడు అనిపిస్తుంది పటేల్ నిజాంది గుర్తొస్తుంది. ఏదేమైనా ఒక నిమిషమే, ఏదేమైనా నేను చెప్పేది ఏంటంటే
ప్రజలు చాలా చైతన్యవంతులు సంగప్ప గారు. ప్రజలు ఎట్లయిపోయినారంటే ఇవాళ రేపు ఈ సోషల్ మీడియా చేయబట్టి ఈ అక్షరాస్యత పక్కకు పెట్టండి, వాళ్ళ చైతన్యం ఎట్లయిపోయిందంటే చిన్నపిల్లలు ఇళ్లలో ఉండేసరికి ఏంటంటే మొత్తం ఇన్ఫర్మేషన్ పేరెంట్స్కి వస్తూ ఉన్నది. ఈరోజు కూడా మనం సోషల్ మీడియా అంటే మా ఊరు ముత్యంపేట అక్కడ దాకా పోయింది. అంటే చిన్న కుగ్రామాలలో కూడా ఈరోజు వాట్సాప్లలో చదువుతా ఉన్నారు అందరు. కాబట్టి దేశంలో ఏ విధమైన పరిపాలన కొనసాగుతూ ఉన్నది, ఎంత బలమైన నాయకత్వం ఉన్నది, ఎంత పరిపాలన సుభిక్షత ఉన్నది అన్న గుడ్ గవర్నెన్స్ ఉన్నది, ఎంత ట్రాన్స్పరెంట్గా ఉన్నది, అవినీతి లేకుండా ఉన్నదని చూస్తూ ఉన్నారు. ఇక్కడేం జరుగుతుందని కూడా తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్నారు. ఎంతో ఆస్పిరేషన్స్తో కదా, ఎన్నో ఆశలు పెట్టుకుని కదా తెలంగాణ మనం మీరు చెప్పారు నిన్న కేటీఆర్ గారు, వాళ్ళు ఆయన చెప్పారు నేనేమంటున్నా అంటే ఇప్పుడు మనం ఎన్ని సంవత్సరాలు చీఫ్ మినిస్టర్ ఉండాలన్నది ప్రజలు డిసైడ్ చేస్తారు. ఈ తండ్రి కొడుకులే ఎన్ని సంవత్సరాలు ఉండాలని వాళ్ళే పంచుకుంటే ఇక ప్రజాస్వామ్యం ఎందుకు? సపరేట్గా నిజాం స్టేట్ ఉంటే అయిపోతుంది. ఇది తండ్రి తర్వాత కొడుకు, కొడుకు తర్వాత తండ్రి అన్నట్టు ఉండదు కదా, ఇది సామ్రాజ్యం కాదు కదా. కాబట్టి ప్రజాస్వామికమైన ఒక్క నిమిషమే నేను ఏమంటున్నా అంటే ప్రజాస్వామికమైన భాష మాట్లాడితే బాగుంటుంది. యువ నాయకుడు అట్లీస్ట్ వారన్నా కేటీఆర్ గారన్నా కొంచెం ప్రజాస్వామిక భాష మాట్లాడాలి. ఎన్నికలలో అంటే 20 ఏళ్ళు అంటే అదే ఇప్పుడు అంటే 10 సంవత్సరాలు నేనుంటా, 10 సంవత్సరాలు పరిస్థితి ఏంది అన్నది కూడా వస్తుంది. అంటే ఇప్పుడు సామ్రాజ్యం మొదలైందని. కాబట్టి ప్రజాస్వామిక భాషలు డైరెక్ట్ మోడీ గారు అంటున్నారు కాంగ్రెస్ ముక్త్ భారత్, కాంగ్రెస్ తరిమేయాలి దేశం నుంచి అంటున్నారు. కాంగ్రెస్ ముక్త్ భారత్ మీనింగ్ ఏంటి? ఇప్పుడు కాంగ్రెస్ ముక్త్ భారత్ అనేది వాళ్ళ అధికారంలో లేకుండా వారిని అధికారంలో అంటే మేము మరి దాన్ని సక్సెస్ఫుల్ అది ప్రజాస్వామికం ఎందుకు కాదు? ఇప్పుడు నేను టిఆర్ఎస్ పార్టీ, మా భారతీయ జనతా పార్టీ నాయకుడు లక్ష్మణ్ గారు టిఆర్ఎస్ పార్టీ లేకుండా చేస్తా తెలంగాణలో అన్నాడు అనుకోండి, అది ఏంది అంటే మొత్తం టిఆర్ఎస్ పార్టీ ఉండొద్దనా? కాదు కదా, అధికారంలో. కాబట్టి ఇంకా లక్ష్మణ్ గారు ఇప్పటికీ టిఆర్ఎస్ ముక్త్ తెలంగాణ అనేది నారా మొదలు పెట్టలే మేము, అది మొదలు పెట్టినాక చూడాలి మేము. ఎందుకంటే ప్రజల్లో వాళ్ళకి అర్థమైతలేదు అంటే వాతావరణం వస్తే నాయకత్వం వస్తుంది, నాయకత్వం వస్తే వాతావరణం వస్తుంది. ఈ రోజు తెలంగాణలో ఒక్క నిమిషం నేను అంటున్నానంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పుంజుకోదు అని అనుకునే వాళ్ళకి సింపుల్ ఎగ్జాంపుల్ 1.2% ఉన్న మణిపూర్ లో మేము ఈ రోజు ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని మాకు మేమే చిన్న పార్టీతోని అలయన్స్ చేసుకొని, అది కూడా పోస్ట్ పోల్ అలయన్స్ చేసుకోగలిగినాం. కాబట్టి తెలంగాణలో ఛాన్సెస్ భారతీయ జనతా పార్టీకి ఏందనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఎందుకంటే ప్రజలు ఇప్పటిదాకా 40 సంవత్సరాలు అంటే 37 సంవత్సరాలుగా మేము ఇక్కడ ఉన్నాం తెలంగాణ ప్రాంతంలో, మాకు ఎప్పుడు కూడా అవకాశం రాలే. ఈసారి అడుగుతాం మేము, మాకు కూడా అవకాశం కాంగ్రెస్ కి ఎన్నోసార్లు ఇచ్చారు, కేసీఆర్ గారికి ఒకసారి ఇచ్చాను, మాకు కూడా ఇవ్వండి, మేము చేసి చూపిస్తామని చెప్తాం. మేము పాజిటివ్ క్యాంపెయిన్ అడుగుతాం. సంగప్ప గారు, తెలంగాణ ప్రాంతంలో బీజేపీ ఎన్ని కలలు కన్నా, మోడీ 100 సార్లు వచ్చినా, ఇంకొకరు 1000 సార్లు వచ్చినా తెలంగాణలో బీజేపీ అనేటువంటిది వచ్చేటువంటి అవకాశమే లేదు. దానికి పాకిస్తాన్ భూభాగం కాదు, ఇక్కడ ఉండేటువంటి స్థానిక పరిస్థితులు, ఇక్కడ ఉండేటువంటి ఆకాంక్షలు ఇంతకాలం కూడా ఇప్పుడు కాదు, మీరు 40-50 ఏళ్లుగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రయత్నాలు అనేకం జరిగినాయి. ఏ ప్రయత్నంలో కూడా ఇక్కడ భారతీయ జనతా పార్టీ సఫలం కాలేదు. కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీకి ఉండేటువంటి ఆలోచనలు కానీ, భారతీయ జనతా పార్టీకి ఉండేటువంటి విధానాలు కానీ ఈ ప్రాంత ప్రజలు అనేక సందర్భాల్లో తిరస్కరించారు. ఇప్పుడు మేము చెప్తున్నది ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ 2.5-3 సంవత్సరాలు, ఈ 3 సంవత్సరాల్లో మేము ప్రజలకు అవసరమైనటువంటి ఆకాంక్షలు తీర్చేందుకు అన్ని రకాలుగా మేము చేస్తున్నటువంటి ప్రయత్నాల వల్ల ఇవాళ ఇంకొక పార్టీ వచ్చేటువంటి అవకాశం లేదని మేము భావిస్తాం. రాష్ట్రం వచ్చిన తర్వాత తమ సమస్యలను పరిష్కరించట్లేదు, 2.5 ఏళ్ళు 3 ఏళ్ళు అవుతున్నా కూడా అని చెప్పి నిన్న టీఎన్జిఓ తర్వాత టీజీఓ ఉద్యోగ సంఘాల నాయకులందరూ కూడా నిన్న సిఎస్ని కలిశారు. ఒక రకంగా ఐఏఎస్ అధికారులపైన చాలా ఫైర్ అయినారు వాళ్ళు. నిన్న ముఖ్యంగా దేవిప్రసాద్ గారి నేతృత్వంలో పోయినారు. దేవిప్రసాద్ గారు ఎందుకంత సీరియస్గా మీరు స్పందించాల్సి వచ్చింది, అవసరమైతే మేము మీద నిరసన దిగుతాం, ఆందోళన దిగుతామని హెచ్చరించినారు. అంటే ఒకటి, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు స్నేహపూర్వకమైనటువంటి ప్రభుత్వం, ఉద్యోగులు ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వీళ్ళ సమస్యల్ని మనం పరిష్కరించాలి. గతంలో లాగా బ్రిటిష్ పరిపాలనలాగా మిగతా పరిపాలనలాగా ఉద్యోగులు చూడొద్దని పదే మొన్న జరిగినటువంటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా చాలా అనేక విషయాలు చెప్తూ ఆయన ఒక 2-3 అంశాలను కూడా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా భార్యాభర్తలకు సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్స్ని చేయడానికి మీరు ప్రయత్నించాలి, వెంటనే చేయండి అని జీవో కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి గంట లోపల ఉత్తర్వులు జారీ అయ్యాయి.
అట్లాగే రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి పెన్షనరీ బెనిఫిట్స్ ఏవి ఉన్నా కూడా చెప్పులరిగేలాగా తిరగకుండా 10 రోజుల్లోనే పరిష్కరించాలి అనేటువంటి అంశం మీద వారు ముఖ్యమంత్రి గారు జీవోలు జారీ చేశారు. అట్లాగే ట్రాన్స్ఫర్స్కి సంబంధించి కూడా గత సంవత్సరం మేము ట్రాన్స్ఫర్లకు బదిలీలు కావాలని ముఖ్యమంత్రి గారు అన్నప్పుడు వాటి గైడ్లైన్స్ ఫ్రేమ్ చేయండి అన్నాడు. అయితే అప్పుడు కమల్నాథన్ కమిటీ జిల్లాల రీఆర్గనైజేషన్ ఉండేటువంటి సందర్భంలో ఓన్లీ టెంపరీ అలొకేషన్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ మనం చేసుకుందామని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాబట్టి ఇటువంటి సందర్భంలో అధికారుల్లో చలనం లేకుండా, అంటే ఒక ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో కానీ లేకుంటే చీఫ్ సెక్రటరీ స్థాయిలో కానీ ఈ అంశాలని ఎప్పటికప్పుడు కూడా రెగ్యులర్గా మానిటరింగ్ చేసేటువంటి వ్యవస్థలో లోపం జరుగుతూ ఉంది. ఈ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాన్ని సవరించాలని నేను చీఫ్ సెక్రటరీ గారికి, అంటే ఇది డెఫినెట్గా ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలు, నిరంతరం ప్రభుత్వం ఉన్నంతకాలం ఉద్యోగులు ఉన్నంతకాలం ఈ సమస్యలు ఉంటాయి. ఈ సమస్యల పరిష్కారం కోసం ఇచ్చినటువంటి జీవోలు కూడా అమలు చేయనటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. కాబట్టి బదిలీ అనేటువంటి ఇలా చాలా అంటే ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా లేదా ఐఏఎస్లకి కింద ఉద్యోగులకి ఏమైనా గ్యాప్ ఉందా? ఇప్పుడు సంగప్ప గారు గ్యాప్ అందామా లేకుంటే ఇంకోటి అందామా వాళ్ళకి పట్టించుకొని తనం అందామా, మొత్తానికి కొంతమంది ఐఏఎస్ అధికారులు, అందరు కాదు, ఇలా చాలా మంది మంచి అధికారులు ఉన్నారు, చాలా ఉద్యోగులకు సంబంధించినటువంటి అనేక సమస్యలు పరిష్కరిస్తున్నారు. గతంలో చీఫ్ సెక్రటరీలు అందరూ కూడా అనేక సమస్యలు పరిష్కరించారు. కానీ ఇప్పుడున్న స్థితి ఏంటంటే ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలను సత్వరం పరిష్కారం చేయాలనేటువంటి తలంపు లేనటువంటి కొంతమంది అధికారుల వల్ల ఈరోజు ఈ సమస్యలు వస్తూ ఉన్నాయి. కాబట్టి అన్ని శాఖలకు ముఖ్యమంత్రి గారు ఒక జీవో ఇచ్చిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాక ఆ జీవోకి అనుగుణంగా మొత్తంగా కూడా స్టాటిస్టిక్స్ తెప్పించుకొని ఆ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలి. అటువంటి ప్రయత్నం కదలికలు లేవు. కాబట్టి ఒకవేళ ఈ కదలికలు ఇట్లాగే ఉంటే మేము అవసరమైనటువంటి కార్యాచరణ ప్రకటిస్తామని నిన్న అన్ని ఉద్యోగ సంఘాలు, మొత్తం శ్రీనివాస్ గౌడ్ గారు, మేము మొత్తం అన్ని ఉద్యోగ సంఘాలు కలిసి ఇవాళ బదిలీలు కావాల్సినటువంటి 6-7 ఏళ్లుగా బదిలీలు లేవు. ఈ బదిలీల వల్ల ఉద్యోగులకు కలుగుతున్నటువంటి ఇబ్బందిని వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి కనీసం ఇలా 6 ఏళ్ళు 8 ఏళ్ళు పనిచేసినటువంటి రూరల్ ఏరియాలో పనిచేసేటువంటి వాళ్ళకైనా ఈసారి బదిలీలు ఉండాలి అనేటువంటి విషయంలో నిన్న సిఎస్ గారు ఇలా 11:30కి వాళ్ళు 11:30కి ఇలా సమావేశం పిలిచారు. నిన్న సమావేశం కొంత అసంపూర్తిగా ముగిసింది. ఆయన చెప్పినటువంటి విషయాలని అధికారులతో మాట్లాడి ఇలా అందరు అధికారులతో ఉద్యోగ సంఘాలతో ఇలా 11:30కి సమావేశం పెట్టాడు. ఈ సమావేశం తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాన్ని గౌరవ ముఖ్యమంత్రికి నివేదించి సమస్యలని ఇలా ముఖ్యమంత్రి గారు దశల వారికి అనేక సమస్యలు పరిష్కరించారు. ఈ పరిష్కారంలో భాగంగా అధికారులు కూడా ఆ సత్వరంగా ముఖ్యమంత్రి లాగా కదిలితే మా సమస్యలు పరిష్కారం అయితేనటువంటి విశ్వాసం మాకుంది. అందుకే నేను సిఎస్ గారికి చెప్పాను. ఇంతకు ముందు కూడా శ్రీనివాస్ గౌడ్ గారు టీజీఓ గౌరవాధ్యక్షుడు ఆయన కూడా 2 సార్లు ఫైర్ అయినారు ఐఏఎస్ ఆఫీసర్ల మీద. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఐఏఎస్ ఆఫీసులను సంకర పెట్టుకొని తిరగడం వల్ల ఇది పెరుగుతుంది ఎక్కువ. అసలు ముందు 1,00,000 ఉద్యోగాలు ఫిల్ చేయండి. 31 మండలాలు పెరిగినాయి. ఎంత వర్క్ లోడ్ ఈరోజు క్షేత్రస్థాయి నుంచి ఎన్జిఓ కాడి నుంచి మొదలు పెడితే గెజిటెడ్ ఆఫీసర్ వరకు ఇంజనీర్లు అయితే పని భారంతో, అంటే మండలాలకు కూడా ఇన్ఛార్జీలుగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు. కాబట్టి మనం ఇమ్మీడియట్గా ఎందుకు రిజాల్వ్ చేసుకోలేకపోతున్నాం? ఇది ముందు సమస్య కదా. ఇప్పుడు నాకున్న అంచనా అయితే ఒక 6 లక్షల మంది ఉద్యోగులు ఇప్పుడు అవసరం. నాకు తెలిసి 3.5, 3.6 అట్లా ఉన్నారు. ఈ ఇమ్మీడియట్గా 1.5 lakh మనం యుద్ధ ప్రాతిపదికన చేసుకోకపోతే ఐఏఎస్లకి ఏంది మీరు ఫండ్ ఇచ్చింది, దాని పేరు ఏదో ఫండ్ పెట్టిండ్రు, 5 కోట్ల రూపాయలు డిస్క్రిమినేషన్, వాళ్ళని కూడా సంస్థానాధీశులుగా చేసి పడేసరికి వాళ్ళు ఉద్యోగులు అంటే చీమల్లా కనపడుతున్న పరిస్థితి ఉన్నది. ఉద్యమ కాలంలో వాళ్ళు చేసిన శ్రమనే తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడు పడుతున్న శ్రమ ఏంది? గొడ్డోలిగా ఇప్పుడు 2 గంటలు పెంచిండ్రా మీరు, మళ్ళీ 5 గంటల నుంచి 6 గంటలు చేస్తామని పరిస్థితి వచ్చినప్పుడు అధికారులు సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళను పూర్తిగా మరీ అంత ప్రోత్సహించాల్సిన అవసరం లేదు. ఐఏఎస్ అధికారులు అయినంత మాత్రాన అసలు ఉద్యోగుల మీద పీనలైజ్ జరుగుతున్నప్పుడు ఎందుకు అంత స్వేచ్ఛ? ఇంతకు ముందు చెప్పినట్టు భారతీయ జనతా పార్టీ ఇది సీఎం కేసీఆర్ గారి అసమర్థ పరిపాలనగా మేము భావిస్తాం. ఎందుకంటే కేసీఆర్ గారికి సమర్థత ఉంటే పరిపాలనపై ఆయన కింద పనిచేసే ఐఏఎస్ ఆఫీసర్లు ఆయన పాస్ చేసిన జీవోలనే ఇంప్లిమెంట్ చేయకుండా ఎందుకుంటారు? అంటే మనకి పరిపాలన మీద పట్టు లేదు, మనకి పరిపాలన చేసే దక్షత లేదు, మనకు ఒక కార్యాచరణ లేదు, మనకు ఒక రివ్యూ చేసే కెపాసిటీ లేదని తెలుస్తా ఉన్నది. ఈ గవర్నమెంట్ ఫెయిల్ అయింది అని చాలా క్లియర్గా తెలుస్తా ఉంది. మీ సొంత ఉద్యోగుల్ని, స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగుల్ని మీరు కాపాడుకోకపోయినాక, వాళ్ళ సమస్యలనే తీర్చలేని అసమర్థత ఉన్నాక మీరు ప్రజల్ని మీరు పరిపాలిస్తారు. కాబట్టి ఇంకొక విషయం మేము అప్పుడే చెప్పినాం, మీ ప్రాధాన్యాలు ప్రణాళిక లేకుండా నడుస్తూ ఉన్నాయి, ప్రాధాన్యాలు కూడా కరెక్ట్గా లేవని. ఇప్పుడు డిస్ట్రిక్ట్ రీఆర్గనైజేషన్ చేసిండ్రు, మీరు ఇన్ని డిస్ట్రిక్ట్లను తయారు చేసి 31 డిస్ట్రిక్ట్లు తయారు చేసిండ్రు, దానిలో ఉన్న సిబ్బంది ఎక్కడ? ఇప్పుడున్న సమస్యలని వాళ్ళకి డిస్ట్రిక్ట్లు ఏవటే వచ్చినాయి.
ఎక్కడ ఎవరిని పంపాలి, బదిలీలకు సంబంధించి వేరే వేరే మీరు చెప్పే ఇష్యూ వేరు, వాళ్ళు చెప్పేది వేరే. సంగప్ప గారు దీంతో కాంపౌండ్ అని వారిని చెప్పలేండి. ఇప్పుడు దేవిప్రసాద్ గారికి ఈ రోజు చెప్పలేరు సార్ సంగప్ప గారు, ఈ రోజు కాంపౌండ్ ఆ మాట కోసం టీఆర్ఎస్ వాళ్ళు అంటారు కదా, సెంట్రల్ గవర్నమెంట్ మొన్నటి దాకా ఇంకా కమల్నాథన్ కమిషన్ ఇంకా మీరు బీజేపీ ఒప్పుకుంటున్నా సమస్యలు ఉన్నాయనుకోండి, ఏం చేయాలి? ఢిల్లీలో పోయి మంత్రులు కూర్చొని మాట్లాడి సాల్వ్ చేయాలి. అవును సార్, మంత్రులు కాకపోతే ఎవరండి ప్రభుత్వం నడిపించేది? మంత్రులు. సంగప్ప గారు, మీరు మంత్రులు ఐఏఎస్ ఆఫీసర్లు ఎప్పుడైనా ఢిల్లీలో పోయి మంత్రులు ఒక కేంద్ర మంత్రిని అంటే ఎక్సెప్ట్ యువరాజు కేటీఆర్ గారు తప్పించి, కవిత గారు తప్పించి, హరీష్ గారు తప్పించి వేరే మంత్రులు కృష్ణసాగర్ చెప్పినట్టు ఇదేదో ముఖ్యమంత్రి గారి అసమర్థ పాలనకు నిదర్శనం అనేటువంటిది సరికాదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాలు, ప్రతి సందర్భంలోనూ కూడా ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో అధికారులకు ఆదేశాలు ఇచ్చిన కొంతమంది అధికారులు, మేము ఏం చెప్తున్నాం, మా సమస్యలు చాలా పరిష్కారమైనటువంటి దిశలో ఉన్నాయి. ఈ కేంద్రానికి సంబంధించినటువంటి సమస్య వస్తే అనేక సందర్భాల్లో రాజ్నాథ్ సింగ్ గారిని కానీ, డిఓపిటి మంత్రిని కానీ అనేక సందర్భాల్లో అనేక ప్లాట్ఫామ్ కానీ ఇప్పుడు అసలే మీరు పట్టించుకుంటలేరు, రాష్ట్రము పోతలేదు. ముఖ్యమంత్రి గారు స్వయంగా ఈ విభజనకు సంబంధించి వెంటనే విభజన జరగాలని కోరుకున్నారు. ఈ మీటింగ్ లో సమస్యలన్నింటి పరిష్కారం రావాలని చూద్దాం. ఇది ఇవాళ గుడ్ మార్నింగ్ తెలంగాణ. చర్చలో పాల్గొన్న దయాకర్ గారు, తర్వాత దేవిప్రసాద్ గారు, కృష్ణసాగర్ గారు, ముగ్గురికి ధన్యవాదాలు. మళ్ళీ రేపు పొద్దుగాల ఇదే టైంకి వెళ్దాం. స్టే ట్యూన్.